ఈ వీడియో చాలా రైతులకు ఉపయోగపడే వీడియో ఇది. ఎందుకనగా ఈ మిరపలో మనము చాలా జాగ్రత్తగా ఫర్టిలైజర్ వాడుతూ ఎక్కువ శాతం ఫర్టిలైజర్ వేయకుండా సేంద్రియ ఎరువులతో ఈ మిరపను మనం పండించుకోగలని గమనిక. ఇప్పుడు ఈ మిరప చెట్టును చూపిస్తున్నాను, చూడండి ఎంత లేతగా ఉందో. చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి ఈ మిరప చెట్లు. ఈ రైతులు పండించే పంటకు ఇప్పుడిప్పుడు లైట్గా ముడత ఎడుస్తున్నది, మరలా ముడత వస్తున్నది. ఈ మిరపకు గడ్డి లేకుండా ఎక్కువ లిక్విడ్ మందులు, కంపెనీ మందులతో వాడుతూ ఉంటే ఈ మిరప కూడా చాలా అభివృద్ధిగా మొక్క ఎదుగుదలతో మంచి సేంద్రియ ఎరువు వేసుకుంటే ఎదుగుదలతో ఈ మొక్క చాలా ఆరోగ్యంగా పైకి వస్తున్నది. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఈ రైతులు పండించే పొలాన్ని, రైతులు పండించే మిరపలో చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కనుక రోజు రోజుకు చూసుకుంటూ ఈ మొక్కలను ఎదుగుదలను పెంచుతూ ఈ రైతు కష్టాలను గమనించి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరని మా యొక్క మనవి.